ఆంధ్రాలోనే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే కొన్ని కీలకమైనటువంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. అందులో ఏదైతే తాజాగా వచ్చినటువంటి చర్చ ఇక్కడున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు తెలంగాణలో చదువుకుని ఇక్కడికి వస్తే కుదరదు. అదే సందర్భంలో ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వాళ్ళకి సమస్య ఏర్పడుతుంది. లోకల్ నాన్ లోకల్ గురించి తాజాగా ఇంజనీరింగ్ చేరాలనుకుని దాదాపు 7,000 మంది నష్టపోతున్నారంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఇప్పుడు మెడికల్ వంతు ఏటా రాయలసీమ, నెల్లూరు, ఎస్వీ రీజియన్ నుంచి 1,000 మంది ఇంటర్ కోసం విజయవాడ వస్తుంటారు. ఇదేం కొత్తగా దశాబ్దాలుగా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వోత్తర్వుల ప్రకారం 9 నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్లలో ఒక ఏడాది బయట చదివిన లోకల్గా వర్తించదు. దానివల్ల విజయవాడ ఏయూ రీజియన్లో ఇంటర్ చదివిన వాళ్ళు తమ సొంత ప్రాంతంలో లోకల్గా అలా అని చదివిన చోట కూడా కాదు, ఇంటర్ నీట్ కోసం అంటే విజయవాడ వచ్చిన వాళ్ళు అనేక మంది ఇప్పుడు అవకాశం కోల్పోతారు. పక్క రాష్ట్రంలో చదువుకుంటే వేరు, ఒకే రాష్ట్రంలో వేరే రీజియన్లో చదివిన వాళ్ళని కూడా ఇలా రెంట్కి చెడ్డ రేవడి చేయడం ఎవరైనా చేస్తారా అని నిలదీస్తున్నటువంటి పరిస్థితి.